సో అసలు సోలార్ అంటే ఏంటండి? సో బేసిక్గా ఏంటంటే సోలార్ ఒకటే కాకుండా మనకి మల్టిపుల్గా సబ్సిడీస్లలో 40% 20% దానికి ఒక సర్టన్ కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఈ మన పిఎం గారి స్కీమ్స్ కూడా కొన్ని విలేజెస్ ఉంటాయి, కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ మనం ఆఫ్ గ్రిడ్లో బ్యాటరీస్ తోటి యూజ్ చేసుకొని 3 కిలోవాట్ తీసుకోండి. ఫర్ సపోజ్ మీకు చెప్పినట్టే మిడిల్ క్లాస్లో 3 కిలోవాట్ తీసుకోండి. 3 కిలోవాట్ తీసుకుంటే మీకు అసలు వాళ్ళ యూనిట్స్ ఎంత ఉంది, వాళ్ళ కరెంటు బిల్ ఎంత ఉంది, ఆ కరెంటు బిల్లో ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసి వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. సోలార్ ఇండస్ట్రీలో దాదాపు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టివ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అసలు సోలార్ అంటే ఏంటండి? సోలార్ అంటే వచ్చేసి మనకి ఇప్పుడు త్రూ సన్లైట్ ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేట్ చేయొచ్చు. అయితే సోలార్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? సోలార్లో వచ్చేసి ఆన్ గ్రిడ్ వర్క్ చేయొచ్చు అండి, ఆఫ్ గ్రిడ్ కూడా వర్క్ చేయొచ్చు. ఓకే. సో ఆన్ గ్రిడ్ వచ్చేసి ఏంటంటే లైక్ డొమెస్టిక్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఆఫ్ గ్రిడ్ ఏంటంటే అగ్రికల్చర్లలో ఏదైనా మనకి కరెంట్ ఫెసిలిటీ లేకపోయినా సరే మనం బ్యాకప్ కోసం బ్యాటరీస్ అన్నట్టు యూజ్ చేస్తాం, దాన్ని ఆఫ్ గ్రిడ్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే సోలార్ని ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు? సోలార్ వచ్చేసి డొమెస్టిక్ అంటే హోమ్ పర్పస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రియల్ లెవెల్లో కానీ, కమర్షియల్లో కానీ ఎక్కడైతే మనకి ఫెసిలిటీస్ లేవో, కరెంట్ ఫెసిలిటీ లేదు, కొన్ని విలేజెస్ ఉంటాయి, కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ మనం ఆఫ్ గ్రిడ్లో బ్యాటరీస్ తోటి యూజ్ చేసుకొని ఇన్స్టాలేషన్స్ చేసుకోవచ్చు. అయితే సోలార్ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయండి? సోలార్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే బేసిక్గా ఏంటంటే అండి కొన్ని కరెంట్ బిల్ పేజీలు కొన్ని మిడిల్ క్లాస్ అయినా కానీ ఎలా అంటే మంత్లీ హెవీ బర్డెన్స్. సో ఆ బర్డెన్స్ వల్ల ఏంటంటే సోలార్ అనేది ది బెస్ట్ అనమాట. అండ్ ఈకో ఫ్రెండ్లీ. బేసిక్గా ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అయినా లో మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సోలార్ వల్ల. అయితే హోమ్ పర్పస్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అంటే మీ యొక్క సజెషన్ ఏంటి? బేసిక్గా ఇప్పుడు నా వరకు ఒక క్లయింట్ వచ్చి మాకు వచ్చి కాల్ చేశారనుకోండి. ఫస్ట్ సపోజ్ మేము వాళ్ళ సైట్కి వెళ్ళి సో ఎలా అసలు వాళ్ళ యూనిట్స్ ఎంత ఉంది, వాళ్ళ కరెంటు బిల్ ఎంత ఉంది, ఆ కరెంటు బిల్లో ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అప్రాక్సిమేట్లీ మేము చేసే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే మినిమం ఒక 3 to 5 kV వరకు మనము సజెస్ట్ చేస్తాం అనమాట. అంటే 2 to 300 kV మినిమం. ఎలా ఒక బేసిక్ ఒక మిడిల్ క్లాస్కి ఎంత ఖర్చు ఉంటుందో ఆ ఎన్లైస్ ప్రకారం చెప్తూనే ఉంటాము. బట్ యాజ్ పర్ మేము ఎలక్ట్రిసిటీ చూసి ఇంకా అక్యురేట్గా చెప్పగలం. అయితే సార్ హోమ్ పర్పస్ ఏదైతే ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే ఎంతవరకు కాస్టింగ్ ఉంటుందండి? కాస్టింగ్ వచ్చేసి అరౌండ్ ఒక పర్ కేవీకి మేము 65,000 వరకు ఛార్జ్ చేస్తాం, ఇంక్లూడింగ్ కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ అంతా మేమే చూసుకుంటాము. సో అంతా ఒక బడ్జెట్ ప్రకారం చేస్తాము. కానీ మీరు ఇందాక చెప్పారు ఒక కామన్ హౌస్ పర్పస్ చూసుకుంటే దాదాపు ఒక 3K వాట్స్ది ఇన్స్టాల్ చేసుకోవాలని అన్నారు. సో మీరు చెప్పిన ప్రైజింగ్ బట్టి చూస్తే అరౌండ్ ఇది 1 lakh అబోవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, రైట్? మరి దీనికి ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా ప్రొవిజన్ ఉందా? డెఫినెట్గా అండి. గవర్నమెంట్ చాలా ఇయర్స్ నుంచి కూడా సబ్సిడీస్ అనేది ఇస్తుంది, చాలా వరకు ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి సోలార్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ డేస్లో కూడా సోలార్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని యూజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాని యొక్క అడ్వాంటేజెస్ చెప్తుంది, దానికి సబ్సిడీ కూడా ఇస్తుంది. సో దీనికి ఒక సబ్సిడీ ఎలా ఉంటుందంటే బేసిక్గా మనము 3 కిలోవాట్ తీసుకోండి. ఫర్ సపోజ్ మీకు చెప్పినట్టే మిడిల్ క్లాస్లో 3 కిలోవాట్ తీసుకోండి. 3 కిలోవాట్ తీసుకుంటే మీకు 40% వరకు ఉంటుంది సబ్సిడీ. అదే మీరు ఒక 4 to 10 వరకు ఉంటుంది. 4 to 10 వరకు మీకు మినిమం 20% వరకు సబ్సిడీ వస్తుంది. అలా సబ్సిడీస్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా మన గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తూనే ఉంది. మోడీ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది జనవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అనేది. సో దాని ద్వారా కూడా సమ్ సబ్సిడీ ఉంది అనేది చెప్పడం జరిగింది. సో అదేంటి సార్? అదే యాక్చువల్గా ఏంటంటే ప్రతి దానికి ఒక కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయండి. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు సబ్సిడీస్లలో 40% 20% దానికి ఒక సర్టన్ కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఈ మన పిఎం గారి స్కీమ్స్ కూడా దానికి కూడా ఒక కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే ఒక 3 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేసామనుకోండి, మనకి ఎలా అంటే 75,000 వరకు అప్రాక్సిమేట్లీ మనకి సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అయితే మరి ఈ సోలార్ ఇండస్ట్రీలో
ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి మేజర్ గా? చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. బేసిక్ ఏంటంటే మేము వెళ్ళేది ప్రిఫరెన్స్ ప్రకారం కస్టమర్ ప్రిఫరెన్స్ తీసుకుంటాము. మోరోవర్ మేము ఎక్కువ యూజ్ చేసేది అంటే విక్రమ్ కానీ, లేకపోతే అదాని కానీ, వారి కానీ, లేకపోతే మేము టాటా కానీ, ఇలాంటి మంచి టాప్ బ్రాండ్సే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో దీంట్లో కూడా మీకు ఇన్వర్టర్స్లో వెళ్ళినా కానీ పాలీక్యాబ్, ద వైర్స్ కానీ ఇలాంటి టాప్ క్వాలిటీసే యూజ్ చేస్తాం. ఎందుకంటే బేసిక్గా కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నామంటే దాని యొక్క వారంటీస్ కానీ ఇలాంటివి కూడా బేసిక్గా ఏంటంటే ప్రాపర్గా ఉండాలి. ఆ కస్టమర్కి ఏదైనా ఇష్యూ వచ్చినా ప్రాపర్గా రిప్లేస్ కానీ కంపెనీ నుంచి ఉండాలి. కాబట్టి బేసిక్గా మేము ఏం యూజ్ చేసినా టాప్ బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం, సర్వీస్ ఇష్యూస్ ఉండకుండా బేసిక్గా. సో ఏ ఇబ్బంది ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినా సరిపోతుంది. ఓకే. సో ఇది సర్వీస్ ఎలా ఉంటుందండి? దీనికి వారంటీ టైప్ ఎలా అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఒక సోలార్ ప్యానల్ కి 25 years వరకు దాని యొక్క పర్ఫార్మెన్స్ వారంటీ ఇస్తూ ఉంటాం. ఓకే. లేదు అనుకోండి ఇప్పుడు ఇన్వర్టర్స్కి ఉన్నాయి 5 years వారంటీ, కంపెనీ ఇచ్చే దాని ప్రకారమే మేము వారంటీ ఇస్తూ ఉంటాం. దానికి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మేము సర్వీస్ చేస్తూ ఉంటాం అనమాట. మొదట్లో చెప్పారు లో మెయింటెనెన్స్ అనేది. అవును, బట్ మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ. మెయింటెనెన్స్, దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. కాకపోతే ఏంటంటే మీకు హై పవర్ యూనిట్స్ జనరేట్ కావాలంటే మనం 2-3 weeks అలా క్లీన్ చేస్తూ ఉండాలి. లేదు అనుకుంటే యాన్యువల్ మెయింటెనెన్స్ మాకు ఇచ్చినా కానీ వీల్ టేక్ కేర్. కొంతమంది బిజీగా ఉంటారు, చేయలేరు, ఆ మెయింటెనెన్స్ చేయలేరు. ఒక సర్టన్ టైంకి కరెంట్ మనకి అంత యూనిట్ జనరేట్ అవ్వట్లేదు అని అంటారు. సో దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే యాన్యువల్ మెయింటెనెన్స్ గా కూడా మేము ఛార్జెస్ చేసి ఇయర్ కి మేమే వచ్చి క్లీన్ చేయడం అని ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటా ఉంటాం. సో మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది? సో మేము వచ్చేసి మోస్ట్లీ మేము ఏపీ అండ్ తెలంగాణ త్రూ అవుట్ చేసామండి. ఓకే. సో మాకు కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు కొన్ని ఏరియాస్ లో. సో వాళ్ళు లీడ్స్ ఇస్తూ ఉంటారు, మేము క్లోజ్ చేస్తూనే ఉంటాం. మేమే క్లయింట్స్ తో మాట్లాడతాము, దాని బడ్జెట్ ఎంత, ఆ ఏరియా ఎంత, యూనిట్స్ ఎంత, ఇవన్నీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. తీసుకొని మేము అక్కడ వెళ్ళి మొత్తం క్లయింట్స్ తో డిస్కషన్ చేసి మేమే క్లోజ్ చేస్తాం అనమాట డీలర్. సో ఏపీ అండ్ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మాకు తిరుపతిలో ఉన్నాయి ప్రాజెక్ట్స్, కర్నూలులో ఉన్నాయి, విజయవాడలో అవుతున్నాయి, హైదరాబాద్ లో చాలా ప్రాజెక్ట్స్ చేసాము, విజయవాడలో చేసాము, అలా చాలా స్టేట్స్ లలో ఉన్నాయి, మన స్టేట్స్ లో ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ లలో ఉన్నాయి, అలా ప్రతి చోట మనం వర్క్స్ చేసాం. మనం మధ్యప్రదేశ్ లో కూడా చేసాము, యూపీలో కూడా చేసాం మేము. సో అయితే మీరు సర్వీస్ లో ఒకటేనా లేదంటే మీది ఏమైనా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయా? సో బేసిక్గా ఏంటంటే సోలార్ ఒకటే కాకుండా మనకి మల్టిపుల్ గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, సోలార్ ఫెన్సింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తాం అనమాట సోలార్ తో పాటు. ఎందుకంటే ఈ పర్పస్ ఏంటంటే ఇలా చేయడం వల్ల వాళ్ళకి లో మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఏంటంటే అది రిటర్న్ బ్యాక్ కూడా అవుతుంది. అంత ఖర్చు ఉండదు, అంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే మేము మోస్ట్లీ సోలార్ సంబంధించిన అన్ని సర్వీసెస్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.